ఒక ధనవంతుడు, ఒక పేదవాడు, ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఇలా ఐదుగురితో కలిసి ఆ చోట తవ్వితే అతనికి బంగారం దొరుకుతుందని చెప్పాడు. అలాగే సీతయ్య ఒకరోజు ఎందంక తీసుకెళ్ళాడు, అక్కడ తవ్వాడు. కానీ అతనికి తెలియదు ఏంటంటే అతను చేసిన తప్పు ఇదే. తీసిన వెంటనే అక్కడ బంగారం కాంతి అనేది అతని ముఖం మీద పడ్డది. సీతయ్య తెలియదు ఏంటంటే ఆ బంగారపు కాంతి ఎవరి ముఖం మీద పడుతుందో అది వాళ్ళని అర్థం చేసుకొని శాపానికి గురి చేస్తుంది. సీతయ్యకి అది తెలియక మొదటిగా ఆయన్ని బలయ్యాడు. సీతయ్య ఆ బంగారం చూసి ఎంతో అవాక్ చెందాడు. ఆ గుంతలో సుమారుగా 80 కేజీల బంగారం సీతయ్యకి దొరికింది. అది చూసి సీతయ్య చాలా సంతోషించాడు, ఆశతో చాలా సంతోషించాడు. ఇది తీసుకెళ్ళి సీతయ్య వాళ్ళ ఇంట్లో అల్మారి కింద పెట్టాడు. ఆ తాంత్రికు చెప్పిన విధంగా సీతయ్య బంగారాన్ని అల్మారి కిందనే పెట్టాడు. కానీ సీతయ్య తెలియదంటే అతను చేసిన చివరి ఇంకా మొదటి తప్పు